తనకు మాలిన ధర్మం. పూర్వం పర్షియా దేశంలో దిముష్క అనే నగరాన్ని ఒక పాదుషా పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి పొరుగు దేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు. ఈ యుద్ధంలో తనకు జయం లభించినట్లయితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు, బంగారు ఫలాలు దానం చేస్తానని పాదుషా మొక్కుకున్నాడు. యుద్ధంలో పాదుషా కోరినట్టే విజయం లభించింది. ఆ సంతోషంతో పాదుషా తన ఖజానాలో ఉన్న బంగారమంతా కరిగించి బంగారు పుష్పాలు, ఫలాలు తయారు చేయించమని ఉత్తర్వు ఇచ్చి తన వజీరుతో బంగారు ఫలపుష్పాలు స్వీకరించడానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అన్నాడు. చిత్తం, అలాగే పంపుతాను అన్నాడు వజీరు వినయంగా. ఈ వజీరు ఎంతో వివేకము, లోకజ్ఞానము కలవాడు. ఈ దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు. ఖజానా ఖాళీ కాగానే పొరుగు దేశపు రాజు మళ్లీ సైన్యాలను తరలించుకొని యుద్ధానికి వచ్చి ఈసారి అవలీలగా తన పాదుషాను జయిస్తాడు. అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదుషా తలపెట్టిన ఈ తనకు మాలిన ధర్మకార్యాన్ని సాగకుండా చేయాలని వజీర్ నిశ్చయించుకున్నాడు. 2-3 రోజులు గడిచాక వజీరు పాదుషాను దర్శించి, మహాప్రభు, దేశం అన్ని మూలలా గాలించాను, ఒక్క భక్తుడైనా కానరాలేదు అని విన్నవించుకున్నాడు. ఏమి వింత, నువ్వు భక్తుల కోసం సరిగా ప్రయత్నం చేశావా? నాకు తెలిసి మన దేశంలో 1000 మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుషా. మహాప్రభు, నిజమైన భక్తులు మీ బంగారాన్ని పరిగ్రహించేవారు భక్తులు కారు అన్నాడు వజీరు. పాదుషా నవ్వి, నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది, కానీ మీరన్నది ఎంతమాత్రం నిజం కాదు. పరిగ్రహించేవారు భక్తులు కారని నిరూపించండి అన్నాడు. చిత్తం, అలాగే అన్నాడు వజీరు. మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకడు నివసిస్తున్నాడు. ఎంతో కాలంగా ఆకులు అలములు తిని అతను జీవిస్తున్నాడు. అతను భక్తుడు కాడని మీరు నిరూపించాలి అన్నాడు పాదుషా. అందుకు వజీరు సమ్మతించాడు. పాదుషా మౌల్వీని వెంట పెట్టుకుని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్ళాడు. తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన ముగియగానే పాదుషా అతనితో, మహాత్మా, మీకు అభ్యంతరం లేని పక్షంలో మీరు మా నగరానికి దయచేయాలి. అక్కడ మీ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము. మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చుతాము. మీరు దేనికోసమూ శ్రమ పడవలసిన అవసరం ఉండదు. మీ తపస్సు నిరంతరాయంగానూ నిర్విఘ్నంగానూ కొనసాగుతుంది. తమ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు అనుసరణీయంగా కూడా ఉంటుంది అన్నాడు. పాదుషా అన్న మాటలు తపస్వికి ఏమాత్రం రుచించలేదు. అతను పెడముఖం పెట్టాడు. అప్పుడు మౌల్వి అతనితో, మహాత్మా, పాదుషా వారి కోరికను తోసిపుచ్చకండి. మహమ్మద్ ప్రవక్త ఆచారానికి అది వ్యతిరేకం కాదని మీకు తెలుసు. ఆశ్రమం మీకు అనుకూలంగా లేని పక్షంలో మీ ఇష్ట ప్రకారం చేయవచ్చు అన్నాడు. ఆ మాటలు విన్న మీద తపస్వి నగరానికి రావడానికి అంగీకరించి పాదుషా వెంట వచ్చేశాడు. తపస్వికి పాదుషా వారి ఉద్యానంలోని సొంత మహలులో బస ఏర్పాటు చేయింది. మహల్ ఇంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది. అతనికి పరిచర్యలు చేయడానికి అప్సరసల లాంటి 2 దాసీలను వజీర్ నియమించాడు. తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనబడింది. రుచిగల ఆహారము, అందమైన బట్టలు, మధురమైన భక్ష్యాలు, అత్తరులు ఆయనకు అలవాటయ్యాయి. శరీరానికి వండిన నల్ల కప్పు వదిలి నిగనగా మెరుస్తూ ఎర్రగా తయారైంది. పరిచారికల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది. వారి ముంగుర్లు అతని మనస్సుకు సంకెళ్ళయ్యాయి. తన ఎత్తు పారినందుకు వజీరు ఎంతో సంతోషించాడు. ఒక రాత్రి అతను పాదుషాను వెంటబెట్టుకుని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు. తపస్వి బంగారు నగిషీలు గల పట్టుదెళ్లపై చేరపడి పరిచారికలతో సరాగాలాడుతూ పాదుషాకు కనిపించాడు. చూశారా మహారాజా, ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడో. భక్తులకు బంగారం ఇచ్చి వారిని భగవంతుడికి దూరం చేసిన వాళ్ళమవుతాము. అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండనివ్వడం మంచిది అని వజీరు పాదుషాకు హితం చెప్పాడు. వజీరు సలహా మేరకు పాదుషా సువర్ణదానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలు ఏర్పాటు చేశాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.